నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు। వార్డు పర్యటనలో భాగంగా రెండో రోజు పట్టణ 7, 8, 9 వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు। వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు। బుర్రిపాలెం రోడ్డు ప్రధాన డ్రైన్లోని పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు। అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు। కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు। 7, 8, 9 వార్డులు బుర్రిపాలెం రోడ్లోని మెయిన్ కాలువ అనేది తీపిస్తుంది జరుగుతుంది। ఇది రెండో రోజు పర్యటిస్తున్నాం। అందులో భాగంగానే ఈ షాపుల మీద పెద్ద పెద్ద ర్యాంపుల్లాగా, స్లాపుల్లాగా పరుస్తుంది జరిగింది। షాపులు గల వాళ్ళందరూ పిలిచి మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని మెయిన్గా చోటే అక్కడ స్కిల్డ్ పేరిన చోటే రెండు బండలు తీపిస్తుంది జరుగుతుంది। అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది మా ఆశయం। మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ సిటీ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగానే ఈ స్కిల్డ్ ప్రతి వార్డులోకి వెళ్తున్నారా లేదా అని కూడా మన ఎమ్మెల్యే గారు మమ్మల్ని అడగటం జరిగింది। అందులో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ప్రజలు తీసుకెళ్ళడం జరిగింది। సిటీ ప్రోగ్రాం మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని, చాలా ఆనందంగా ఉందని ప్రజలు కూడా చెప్పడం జరిగింది। త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి విద్యార్థి విభాగ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే అనపతిని శివకుమార్ పేర్కొన్నారు। వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగాల కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కొత్తపేటలోని ఎన్జీఓ హోంలో గురువారం రాత్రి నిర్వహించారు। విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు వినోద్, పట్టణ విద్యార్థి విభాగ అధ్యక్షులు మదిర రవితేజ, మండల విద్యార్థి విభాగ అధ్యక్షులు చుండూరు గోపి కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అనపతిని శివకుమార్ మాట్లాడుతూ సీఎం జగన్కు విద్యార్థులందరూ కృతజ్ఞతలు తెలియచేయాల్సిన సమయం వచ్చిందని, పేద విద్యార్థులను కూడా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు। ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పథకం కింద తీర్చిదిద్దారని వెల్లడించారు। అలాగే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన వంటి కార్యక్రమాలతో విద్యాశాఖలో నూతన సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు। త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అఖండ మెజార్టీని అందించాలని కోరారు। మండల మరియు పట్టణ విద్యార్థి విభాగానికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు సోదరుడు వినోద్ నాయకత్వంలో, పట్టణ విద్యార్థి అధ్యక్షుడిగా సోదరుడు మదిరి రవితేజ, అలాగే మండల విద్యార్థి అధ్యక్షుడిగా సోదరుడు చుండూరు గోపి నియామకించి వాటితో పాటు వారి యొక్క కమిటీలో వివిధ హోదాల్లో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి మండలం అలాగే పట్టణంలో విద్యార్థులందరూ మీరు చేసిన ఈరోజు ర్యాలీతో వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం విద్యార్థులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఈ సిస్టంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాడు అందరూ బాగా చదువుకోవాలి, ఆ బాగా చదువుకోవాలి అంటే, ఆ పేదవాడు మంచి కాలేజీ చదవాలి అంటే ఆర్థిక అసమానతల వలన డబ్బులు లేక, ఫీజులు కట్టలేక, చదువుకునే స్తోమతని కోల్పోయి తండ్రితో పాటు పనికి పోతా వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారని ఫస్ట్ టైం ఈ దేశంలో ఫీజు రియంబర్స్మెంట్ సిస్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ స్కూల్లో, కార్పొరేట్ కాలేజీల్లో చదివే విధంగా
తీసుకొచ్చిన మహానుభావుడు ప్రభుత్వ పాఠశాలని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చాం. ఈరోజు నిజంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కూల్ తీసుకొచ్చాం. సో విద్యార్థి విభాగంలో భాగస్వామ్యమైన మీ అందరూ దీన్ని బాగా గమనించి చైతన్యవంతులై ఈ రాష్ట్రంలో విద్యార్థి ఏ రకంగా మంచి కాలేజీల్లో, కార్పొరేట్ స్కూల్స్లో, కార్పొరేట్ కాలేజీల్లో పేదవాడు మధ్యతరగతి వాడు చదువుకుంటున్నాడో దీన్ని మనం ఇంకా బాగా అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి తెనాల్లో విద్యార్థి విభాగ ప్రమాణ స్వీకారం నాంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ కమిటీ ద్వారా విద్యార్థి విభాగంలో ఏ సమస్యలు ఉన్నా మీ అన్నగా మీకు ఎప్పుడు తోడుంటాను. జిల్లా అధ్యక్షులు వినోద్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడ విద్యార్థి విభాగ నియామకాలు పూర్తి కాలేదని తెలిపారు. తెనాలి పట్టణం మండలంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ కమిటీలను ఏర్పాటు చేసి వారితో ప్రమాణ స్వీకారం చేయించడం సంతోషకరమని అన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరగా కమిటీలను నియమిస్తామని తెలిపారు. ముందుగా మార్కెట్ యార్డ్ నుంచి ఎన్జీఓ హోం వరకు భారీ ర్యాలీగా వచ్చారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించి అభినందించారు. హోదా పార్టీ నాకు అప్పచెప్పిన విద్యార్థుల సమస్యలను కృషి చేస్తామని తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమాణం చేస్తున్నాము. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. ఇప్పుడు దాకా ఏ కమిటీలు పూర్తిగా అవ్వలేదు. ఇంకా మీకు అనౌన్స్మెంట్లు కూడా కాలేదు. వాళ్ళు ఎవరో అనౌన్స్మెంట్ దాకా నేను ఎందుకు ఆగాలి అని చెప్పి శివన్న ముందడుగు చేసి మీకు జిల్లాలో మొదటి జరుగుతుంది. ఇప్పుడు దాకా ఏ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ జిల్లాలో జరగలేదు. కమిటీ అనౌన్స్మెంట్ కాల రేపు ఎల్లుండి అనౌన్స్మెంట్ అవుతాయి అన్నా కానీ లేదు నేను చేయించాల్సిందే మా వాళ్ళకి మా టైం లేదు అని చెప్పి ముందడి చేసి శివన్న మీకోసం రిస్క్ తీసుకొని అనౌన్స్మెంట్ చేసేసి ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. గురువారం పట్టణంలోని 8-9 వార్డుల టీడీపీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. న్యాయవాది టీడీపీ సీనియర్ నాయకులు తాడిపోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి పేదవాడి సంక్షేమం పేరుతో దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పనిచేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు తప్ప జగన్ ప్రభుత్వంలో రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవన్నారు. అధికారంలో ఉండి జగన్ 4 ఏళ్ల పాటు ప్రజల్లోకి రాలేదని, ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి అధికారం చేజక్కించుకునేందుకు సభలు పెట్టి హడావిడి చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, చంద్రబాబు వంటి సమర్థత కలిగిన నాయకుడు తిరిగి ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రం బాగుపడదని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులను గుర్తించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ కల్పిస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని ప్రజలందరికీ తెలిపి రానున్న రోజుల్లో చంద్రబాబును గెలిపించుకుందామని తెలిపారు. పిల్లి మాణిక్యాలరావు, తాడిపోయిన హరిప్రసాద్, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 0 నంబర్లో ఓట్స్ నమోదై ఉన్నాయా, లేకపోతే మన ఓట్లని స్కాటర్ ఏమైనా చేశారా? అంటే నీ ఓటు ఇక్కడ, అమ్మ ఓటు ఇంకో వార్డులో, లేకపోతే నాన్న ఓటు ఇంకో వార్డులో అట్లా పెట్టారా? ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోమని చెప్తున్నాం ప్రతి వాళ్ళని. కొత్తగా చేరిన ఓట్లు మనయ్యా కాదా అంటే, అసలు మనయ్య అంటే మీ వార్డులోయా కాదా, ఎవరికి ఓటేసే తర్వాత సంగతి. ఇవాళ మీరు ఓటర్ లిస్ట్ని వెరిఫై చేస్తే మీరు దాన్ని ఎంత బాగా చేయొచ్చు అంటే 80 ఏళ్ళు పైన ఎంతమంది ఉన్నారు, 65 నుంచి 80 వరకు ఎంతమంది ఉన్నారు, 45 నుంచి 60 వరకు ఎంతమంది ఉన్నారు, 30 నుంచి 45 వరకు ఎంతమంది ఉన్నారు, 18 నుంచి 29 ఏళ్ళ వరకు ఎంతమంది ఉన్నారని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇందులో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. వయసు అందులో నమోదై ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10% వేరియేషన్తో వయసుతో కూడా మనకు వచ్చేస్తుంది. వీళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటే ఎవరు ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇవాళ ఎందుకు ఓటర్ లిస్ట్ని మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటున్నానంటే, మీరు యాక్సెసిబిలిటీ అంటే ఆ ఓటర్తో నిత్యం సంబంధం ఏర్పరచుకోవాలి అనేది మా ఉద్దేశం. ఎప్పుడైతే నువ్వు ఓటర్తో 10 సార్లు కలవటానికి అవకాశం దొరికి మీరు కలవగలిగిన పరిస్థితి ఏర్పడినట్లయితే మీకు ఒక అనుబంధం ఏర్పడింది. ఎందుకు రాజధాని ఇక్కడి నుంచి తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఎందుకు మనతో 3 ముక్కలు ఆడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఈ దుర్మార్గుడు అని చెప్పి మనం మాట్లాడే హక్కు మన మీద ఉంది. ఈ రోజున ఏ రకంగా మనకి నష్టం జరుగుతూ ఉంది, ఎంతమంది చేతివృత్తి సంబంధించినటువంటి పనులు చేసుకునే వాళ్ళు పట్టున కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజున రాజధానిని రాష్ట్రంగా మార్చి ఎన్నికల ముందర నువ్వేం చెప్పావు, ఎన్నికల తర్వాత నువ్వు నడిచినటువంటి నడత ఏ రకంగా ఉంది, రాష్ట్రానికి సంబంధించిన సమస్య, ప్రాంతానికి సంబంధించిన సమస్య, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందామని చెప్పి ప్రయత్నించినటువంటి ఇలాంటి రాక్షస నాయకత్వాన్ని సమూలంగా వేళ్లతో ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పి భావంతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ 1,80,000 రూపాయలు, ఆనాడు మనం 2 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఆ రోజున ఉన్న ధరలకి ఈ రోజున ఉన్న ధరలకి ఎంత వ్యత్యాసం ఉందని చెప్పి ఒకసారి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మనం ఆ రోజున వాళ్ళకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా మనం వాళ్ళకి లోన్లు ఇప్పించి, అతి తక్కువ ధరకి లోన్లు ఇప్పించి ఇల్లు మనం అప్పచెప్పడానికి ప్రయత్నిస్తే ఆ ఇళ్ళని పూర్తి చేయకుండా, ఆ ఇళ్ళని ఇవ్వకుండా ఎన్నికల ముందర ఇచ్చినటువంటి రాజకీయ కుట్ర కాదా ఇది నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే అప్పుడే ఇస్తే మర్చిపోతారేమోనని, ఇప్పుడేదో వీళ్ళు గొప్పగా ఇచ్చారని చెప్పి భావించాలని చెప్పి మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. రాబోయే ప్రభుత్వం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామంటే అతను 12,500 ఇస్తానని చెప్పి కేవలం 7,500 ఇచ్చి, అది కూడా కొన్ని సందర్భాల్లో బటన్ నొక్కి ఆ బటన్లో ప్రచారం చేసుకున్నాడు చెప్తే సరైన లబ్ధిదారుడికి చేరినటువంటి నిధులు. మనలో ఎక్కడైనా మౌనతాభావం కనుక వస్తే, వ్యక్తిగతంగా అడ్డం పెట్టుకోవాలనుకుంటే, ఆ విషయాన్ని అడ్డం పెట్టుకోవాలనుకుంటే, మన పని చేయలేని తనాన్ని, మన చేతగాని తనాన్ని, మన నిర్లిప్తతని అడ్డం పెట్టుకొని
ఇంకొక దానికి ఆపాదించి పెట్టుకోవాలనుకుంటే చివరికి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇది నిజమే. ఈ పరిస్థితులకి ఎదురొడ్డి పనిచేయాల్సినటువంటి అవసరత కూడా ఉంది, ఇది నిజమే. కొన్ని అవసరాలు ఉన్నాయి, కొంత మన మన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉంటాయి. కానీ వీటిని పక్కన పెట్టి పనిచేయాలి. మీరు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 80 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వికలాంగుల దగ్గరికి వెళ్ళండి, మీరే సంతకాలు పెట్టండి, అవసరమైతే మీరు ఏజెంట్లుగా కూడా కూర్చోండి అని చెప్తారు. ఒక పక్క కోర్టు చెప్తా ఉంది, ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా కూడా పెట్టొద్దు, పైనుంచి కింద దాకా కనీసం ఇంకు పూసే దగ్గర కూడా పెట్టొద్దు. ఇంకు పూసే దగ్గర సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టండి, వాలంటీర్స్ని ఎక్కడ పెట్టొద్దని ఒక పక్కన కోర్టు చెప్తా ఉంది, ఒక పక్కన ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. వీడు మాత్రం ఏం చెప్తాడంటే మీరు అవసరమైతే ఏజెంట్లుగా కూర్చోండి అని వీడు చెప్తాడు. వీళ్ళ నాయకుడు ఏం చెప్తాడంటే అవసరమైతే చొక్కాలు మడతేసి గొడవలకు వెళ్ళాలని చెప్తాడు. అంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి గేమ్ ఆడి గెలవాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అలాంటి గేమ్ కనుక ఆడితే, నిజంగా అలాంటిది కనుక సక్సెస్ అయితే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే, రాష్ట్రం అనేది ఒక జీవం లేని గడ్డ కాదు. రాష్ట్రం అంటే ప్రజలు, రాష్ట్రం అంటే మీరు, రాష్ట్రం అంటే మేము, రాష్ట్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు, రాష్ట్రం అంటే వనరులు, రాష్ట్రం అంటే సహజ వనరులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో 4 రోజులుగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు గురువారంతో ముగిశాయి. సిహెచ్ మహేష్ దర్శకత్వం వహించగా శారదా ప్రసన్న రచించిన ఎడారిలో వానచినుకు నాటికను కాకినాడ శ్రీ కార్తిక్ క్రియేషన్స్ నాటక సమాజం వారు రక్త కట్టించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఉడుమల మహేష్ రెడ్డి, లక్కరాజు లక్ష్మణరావులకు వైఎస్ఆర్ పురస్కారాలు ప్రదానం చేశారు. ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్, మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల కన్నా, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.